నల్గొండ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో భాగంగా మనం 9th వార్డులో ఉన్నాము. 9th డివిజన్ లో ఇక్కడ బీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్నారు బాణావత్ దీప్లా నాయక్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం మేడం. చెప్పండి సార్, ఇక్కడ మీరు ఎలా వెళ్దాం అనుకుంటున్నారు, ఎలాంటి వ్యూహాలతో జనాల ముందుకు వెళ్తున్నారు? మేడం, నేను ఇక్కడ 40 సంవత్సరాల నుంచి స్థానికుని. నాకు ఇక్కడ ఈ వార్డుకు వచ్చేసి అక్కలాయగూడెం, గంధవరిగూడెం, నెడ్డెంగూడెం, లాలాయగూడెం, చింతవాయగూడెం, ఎస్ఎల్బీసీ, వెంకటరమణ కాలనీ, పీటీఆర్ కాలనీ, వసుంధర కాలనీ. నాకు అవగాహన అంతా నేను తిరిగి వాటర్ సప్లై చేసుకున్నా కాబట్టి నాకు అలా అవగాహన ఉంది వార్డు గురించి. ఇక్కడ ఉన్న సమస్యలు అంటే ఈ వెంకటరమణ కాలనీ కానీ ఈ పట్టాలు కొంచెం ప్రాబ్లం ఉన్నాయి, అవి కంప్లీట్ గా చేయలేదు. నెడ్డవాడిగూడెం కానీ అక్కలాయగూడెం కానీ అసలు ప్రతి వాడ నేను తిరిగి చూసిన, నాకు అనుభవం ఉంది కాబట్టి నేను ప్రజలకు తీసుకెళ్లి నాకు కొత్త వారికి అవకాశం కల్పించి ఈసారి నన్ను గెలిపిస్తే మంచి అభివృద్ధి చేద్దామని వాటికి నేను పోటీ చేస్తున్నాను. ప్రజల్లోకి ఇంటింటి ప్రచారం వెళ్తున్నారు కదా, వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ చెప్తున్నారు మీకు? రోడ్లు లేవు, కొన్ని పట్టాలు ఇప్పలేదు, కొందరు పెన్షన్లు సరిగా లేవు, డ్రైనేజ్ సమస్య ఉన్నాయి, పిల్లల స్కూల్ వచ్చే కాడ రోడ్లు అన్ని చాలా డ్రైనేజ్ ప్రాబ్లం మెయిన్ ఉంది ఇక్కడ. వాటికి అన్ని దగ్గర ఉండి అందుబాటులో ఉండి వాటికి అన్నిటికీ నేను సర్వీస్ చేద్దామని చెప్పి ప్రజలను దూసుకుపోతున్నాను. అందుబాటులో ఉంటానని సేవ చేసుకుంటానని నేను మనం చేస్తున్నాను. ఎలాంటి మేనిఫెస్టో తయారు చేసుకున్నారు సార్ మీరు? ప్రజలకు ఏ ఇబ్బంది అయినా నేను అందుబాటులో ఉండి అవసరాలు తీస్తానని చెప్పి నేను హామీ ఇస్తున్నాను మేడం. ఏ అవసరం వచ్చినా ప్రతి సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి నేను అమలు చేస్తానికి నేను సిద్ధంగా వచ్చినా చెప్పి పోటీ చేస్తాను. సాగునీరు అన్ని సౌకర్యాలు ఉన్నాయా మీకు ఇక్కడ? సాగునీరు అంటే కొన్ని ఏరియాలలో వస్తున్నాయి, కొన్ని ఏరియాలు రావట్లేవు మేడం. దృష్టికి తీసుకొస్తారు. డ్రైనేజ్ విషయం గానీ, మిషన్ భగీరథ గానీ, పెన్షన్లు గానీ ఏదైనా సరే కొన్ని రాలేదు. వాటి 100% నా ద్వారా నన్ను గెలిపించుకొని వాటి అన్నిటికీ నేను న్యాయం చేస్తానని చెప్పి మీరు బరిలో ఉన్నారు. ఎలా భావిస్తున్నారు అసలు? అవకాశంగా భావిస్తున్నాను మేడం. ఎందుకంటే ఫస్ట్ సారి నేను నిలబడ్డందుకు, నాకు కార్పొరేషన్ అయినందుకు, నాకు వాడలు నాకు తెలుసు కాబట్టి ఉన్న సమస్యలకు నేను ఎదుర్కొని అందరికి నేను న్యాయం చేస్తానని నా ఓటర్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంటింటి ప్రచారం, గడప గడపకు ప్రచారం చేస్తున్నారు. ప్రజల నుంచి ఎలా ఉంది మీకు మద్దతు అనేది? మంచి స్పందన వస్తుంది మేడం. కొత్త వాళ్ళు కావాలి, మాకు అవకాశం ఇవ్వాలి, నేను ఖచ్చితంగా మీకు ఇస్తామని చెప్పి మాకు మద్దతు ఇస్తున్నాను మేడం. మార్పు అంటే ఎలాంటి మార్పు తీసుకొద్దాం అనుకుంటున్నారు? చెప్పడం, చేయడం, ప్రజల నుంచి వచ్చి ఖచ్చితంగా కష్టాలు సుఖాలు తెలుసుకొని వాళ్ళకి ఆపదైనా సాపదైనా అర్ధరాత్రి అయినా ఏదైనా సరే అందుబాటులో ఉండి సర్వీస్ చేయడమే గొప్పగా నేను ముందుకెళ్తున్నాను. వృద్ధులకు, మహిళలకు ఎలాంటి స్కీమ్స్ గానీ ఎలాంటి అవకాశాలు ఇద్దాం అనుకుంటున్నారు? వాళ్ళకి ఏదైనా ఆసరా పింఛన్లు కానివ్వండి, వాళ్ళకి మంచి చెడు వితంతు పింఛన్లు కానివ్వండి, ఏదైనా సరే అందుబాటులో ఉండి రచన రాని ఎడలు తీసుకెళ్లి వాళ్ళు ఒప్పించి అన్ని సదుపాయాలు చేస్తాం. రోజులు ముందుకు పోయి తీసుకెళ్లి వాళ్ళకి ఇక్కడ కాకుండా మన ఐటీఆర్ ఉండి టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా అవకాశాలు ఉన్నాయి, వాటి ప్రోత్సాహం చేసి వాళ్ళకి ముందుకు వెళ్ళి చెప్తాం మేడం. ఇక్కడ మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, మరి మీరు బీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్నారు కదా, మరి పథకాలు ఎలా తీసుకొద్దాం అనుకుంటున్నారు? పథకాలు అంటే మేడం, ఇప్పుడు ఏ వార్డు కావాడి వస్తూనే ఉంటాయి, చేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంటే ఏ ఫండ్స్ వాళ్ళకి వచ్చేనే ఉంటాయి మేడం. రాబోయే సంవత్సరంలో ఉంటాయి. నెక్స్ట్ వచ్చే సంవత్సరంలో మా ప్రభుత్వం వస్తుంది. 100% మాకు న్యాయం చేస్తాం, మేము అభివృద్ధి చేసుకుంటాం మేడం. మా వార్డుని భూపారెడ్డి గారి ఆధ్వర్యంలో 100% సాధించుకొని మా 9వ వార్డు సమస్యలని తీర్చుకుంటాం మేడం. మీ ప్రభుత్వం లేకపోయినా అక్కడ ఫైట్ చేసి తీసుకొచ్చి ప్రజల కోసం న్యాయం చేస్తాం మేడం. రాబోయే గవర్నమెంట్ కూడా మాదే మేడం. టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, ప్రజల అండదండలు ఉన్నాయి. మా భూపారెడ్డి గారి ఆధ్వర్యంలో 100% మేము పనులను చేసుకుంటాం మేడం. ఇక్కడ ఎంత మెజార్టీ వస్తుందని భావిస్తున్నారు మీరు? నేను బాగా ఒక 300-400 మంది మెజార్టీ వస్తాను అనుకుంటున్నాను మేడం. ఇక్కడ 9వ డివిజన్ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ వజ్జ శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఎలాంటి కార్యాచరణతో, ప్రణాళికతో వెళ్తున్నారు ఎలక్షన్స్ లో. నమస్కారం సార్. నమస్కారం మేడం. 9వ డివిజన్ లో మొట్టమొదటిసారి రాజకీయాల్లోకి వచ్చిండు, యువతకు అందుబాటులో ఉంటాడని ప్రోత్సహించి ఎస్టీ రిజర్వేషన్ కావడం వల్ల దీప్లా నాయక్ గారిని మా పార్టీ అందరి మద్దతుతోని ఏకగ్రీవంగా మేము పెట్టుకోవడం జరుగుతుంది. సహకారంతో ఇతని ముందు పెట్టుకొని వెంకటరమణ కాలనీలో కానీ, అక్కలాగూడెం కానీ, నెడ్డవానిగూడెం కానీ, లాలాగూడెం కానీ, చింతవాయగూడెం కానీ, ఎస్ఎల్బీసీ కానీ, ఈ పీటీఆర్ కాలనీ కానీ, వసుంధర కాలనీ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. ఈ అండర్ గ్రౌండ్ ప్రాబ్లం ఒకటి, సీసీ రోడ్ల ప్రాబ్లం ఒకటి, మురికి కుంటలు బాగా ఉన్నాయి, దోమల బెడద బాగుంది, పందుల బెడద బాగుంది. ఈ యువత జాటికి అందరూ ముందుకు వచ్చి పనిచేసేటికి బాణావత్ దీప్లా నాయక్ ముందులో పెట్టుకొని మేము వార్డు అభివృద్ధికి ఇంకా ఎలాంటి కార్యాచరణ తీసుకొస్తున్నారు సార్ మీ పార్టీ తరఫున? మేడం, మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ముఖ్యంగా వెంకటరమణ కాలనీ సమస్య చిన్న అయినా పెద్ద అయినా అని ఉంటుంది మేడం. 58, 59 జీవో కింద 21 మందికి ఇళ్ల పట్టాలు ఇప్పించడం జరిగింది. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కూడా ఇక్కడ మేము భూపాలరెడ్డి గారి సమక్షంలోనే శాంక్షన్ చేయించడం జరిగింది. సీసీ రోడ్ల వరకు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము పెట్టడం జరిగింది. అలాగే 9వ వార్డులో మెడికల్ కాలేజ్ కూడా శాంక్షన్ చేయించుకొని మేమే కట్టి మేమే పూర్తి చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మా పేరు చెప్పుకొని వాళ్ళు ఓపెన్ చేయడం జరుగుతుంది. అలాగే హైటీ హబ్ అనేది మా టీఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకొచ్చి మేమే కంప్లీట్ చేసి మేమే పూర్తి చేయడం జరిగింది. అలాగే మరిగూడ బైపాస్ జంక్షన్ నుంచి ఎస్ఎల్బీసీ మెడికల్ కాలేజ్ వరకు కూడా రోడ్డు వైడింగ్ కానీ 100 ఫీట్ల రోడ్డు చేసి సెంట్రల్ లైటింగ్ వేసేసి మా అధికారం ఉన్నప్పుడు అట్లా చేసుకున్నట్టు మా అభ్యర్థి కార్పొరేట్ ఇప్పుడు కార్పొరేషన్ అయింది. స్పెషల్ ఫండ్స్ అనేవి, నిధులు అనేవి చాలా సమకూలంగా ఉంటాయి, అభివృద్ధి చేసుకుంటాము. ఇప్పుడు మళ్ళీ మా కార్పొరేటర్ అభివృద్ధి గెలిచినాక 9వ వార్డుని నూతనంగా ఎప్పుడు చూడని విధంగా మేము అభివృద్ధి చేసుకుంటామని కోరుకుంటున్నాం. మెజార్టీ వస్తుందని భావిస్తున్నారు సార్? నేనైతే 800 ఓట్ల మెజార్టీతో వస్తుందని నేను భావిస్తున్నాను మేడం. ఎందుకంటే ప్రతి ఇంటికి మేము తిరుగుతున్నాం. నేను అధికారంలో లేకపోయినా కానీ ప్రతి ఇంటికి మేము సర్వీస్ చేసినాం. ప్రతి ఇంటికి సర్వీస్ చేసి వాళ్ళకి ఏం కావాలన్నా వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం. బాణావత్ దీప్లను పెట్టుకుంటే బీదవాడు వాటర్ సర్వీస్ అందించినోడు, డబ్బులు లేకుండా పర్వాలేదు, మనకు సహాయం చేసేటోడు, ఎల్లవెల్ల అందుబాటులో ఉండేటోడు, ఫోన్ చేస్తే పిలిచేటోడు, పిలిస్తే వచ్చేటోడు కావాలి. మనకు డబ్బులు కాదు మాకు ముఖ్యం, అభివృద్ధి
చేసేటోడు, మనకు సహకరించేటోడు కావాలనుకుంటే ప్రతి ఇంటికి నేను తిరగడం జరుగుతుంది, ప్రతి ఒక్కరిని కలవడం జరుగుతుంది. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, బనావత్ దీప్లా నాయక్ మేము గెలిపించుకుంటాం, మా గుండెలో పెట్టుకొని మేము చూసుకుంటాం, మీకు ద్రోకా లేదు, 800 నుంచి 1000 ఓట్ల మెజార్టీతో మేము గెలిపించుకుంటామని వాళ్ళు స్వయంగా వచ్చి చెప్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉన్నది మేడం. ఇక్కడ 9వ డివిజన్ నుంచి నేర్లకంటి సుధాకర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నేర్లకంటి సుధాకర్, 9వ వార్డు వాసిని. 9వ వార్డు డివిజన్ అభ్యర్థిగా దీప్లా నాయక్ గారిని మరి కంచర్ల భూపాల్ రెడ్డి గారి సమక్షంలో కమిటీ సభ్యులందరూ, కాలనీ వాసులు, ముఖ్య నాయకుల, ముఖ్య అనుచరుల అందుబాటులో ఉండి అందరం కూడా ఎన్నుకోవడం జరిగింది. మరి అతని గెలుపు కోసం అహర్నిశలు కష్టపడుతున్నాము. మరి ఆ అభ్యర్థి కూడా గతంలో ఇంటింటికి తిరిగి చిన్న వాటర్ ప్లాంట్ నడుపుకొని జీవించే వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కరికి సుపరిచితమైండ్రు. మాకంటే ముందుగా కూడా వాళ్ళు కూడా దీప్లా నువ్వు అవుతున్నావా, నిన్నే గెలిపిస్తామని చెప్పేసి వాళ్ళు ఆశీర్వదిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు, ఇంటింటికి కూడా బ్రహ్మరథం పెడుతున్నారు. ఆ యొక్క స్పందన చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా 500 నుంచి 800 ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నాడు. ఈ అభ్యర్థిని పెట్టుకోవడానికి కారణం ఏంటంటే గతంలో చేసినటువంటి వాళ్ళు వార్డులో సరిగ్గా పని చేయక, అందుబాటులో లేక ఇబ్బందులు చాలా జరిగినాయి. పెండింగ్ పనులన్నీ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం, రాబోయే ప్రభుత్వం కాబట్టి ఎప్పుడైనా నిధులు తెచ్చుకొని సాధించుకొని మిగతా పనులు కంప్లీట్ చేసుకోవడానికి అవగాహన ఉంది. క్యాండిడేట్ కూడా చాలా కష్టపడి వ్యక్తిత్వం ఉన్నవాడు. ఆయన ఆధ్వర్యంలో మిగతా పనులు కంప్లీట్ చేస్తాం మేడం. మరి ఇక్కడ ఉన్న సమస్యలు కూడా మురికి కాలువలు, మరి కొంతమంది ఇక్కడ ఓట్లు ఉన్న వాళ్ళు కూడా ఊర్లలో పొలాలు ఉన్నాయి, భూములు ఉన్నాయి, రైతులకు సరైన రుణమాఫీ జరగలేదు, రైతు బంధు పడతలేదు. రైతు బంధు కూడా రైతు భరోసాను పెట్టుకొని 7,500 ఇస్తా అని చెప్పేసి అది కూడా ఎగ్గొట్టి 6,000కే చేసిండు. అవి కూడా సకాలంలోకి వస్తలేవు. 2 వాయిదాలకు కూడా ఎగ్గొట్టి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం చాలా అన్యాయానికి దొంగ మాటలు చెప్పి ప్రభుత్వం గద్దెనెక్కి కూడా ఇలాంటి అభివృద్ధి చేయకుండా ఉంటుంది. కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ఇవన్నీ పనులు జరుగుతాయి. కాబట్టి ముందు నుంచే మనం అభ్యర్థులను గెలిపించుకుంటే మనకు రాబోయే రోజులలో మంచి రోజులు ఉండే అభివృద్ధి జరుగుతుందని ప్రతి గడపకు మేము గత వారం రోజుల నుంచి తిరుగుతున్నాం. ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. అన్నగారికి ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంది. మా అభ్యర్థిని 1000 ఓట్ల మెజార్టీతో ఖచ్చితంగా గెలిపించుకుంటామని మేము హామీ ఇస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. చూశారు కదా, ఇదండి ప్రజల్లో ఉంటూ ప్రజల్లో సేవ చేస్తూ 24/7 ప్రజల్లో ఉండి ప్రజలకు సేవ చేస్తా, పదవి కాదు మాకు ముఖ్యం, సేవే లక్ష్యం అంటూ ముందుకెళ్తున్నారు మన బనావత్ దీప్లా నాయక్ గారు. చూస్తూనే ఉండండి MY మీడియా.